హలో స్టూడెంట్స్, ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ 26th క్వశ్చన్ టు 50 క్వశ్చన్స్ వరకు ఈ క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ 26th క్వశ్చన్ వచ్చేసి ద 10th ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ రిసైడ్స్ ఇన్. సో 10th ఎలిమెంట్ ఏంటి మనకు? నియాన్ ఏ పీరియడ్? సెకండ్ పీరియడ్లో ఉంటుంది. సో ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్, ద సెకండ్ పీరియడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్డర్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రాపర్టీ స్టేటెడ్ అగెన్స్ట్ ఇట్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ అనేది ఒకటి కరెక్ట్గా లేదు. సో అదేంటో చూద్దాం. ఆక్సిడైజింగ్ పవర్, సో ఇట్ ఈస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ అసిడిటీ ప్రాపర్టీ, ఈ సిరీస్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఈస్ కరెక్ట్. అండ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, సో మనకి ఇక్కడ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది Cl2కి ఎక్కువగా ఉంటుంది ఫ్లోరిన్ F2 కంటే. సో ఈ ఆర్డర్ అనేది ఇక్కడ రాంగ్. సో ఆప్షన్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్, ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈస్. మనకు ఎక్కువగా ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్స్ ఏ గ్రూప్లో ఉంటాయి? 17th గ్రూప్లో. సో ఇక్కడ వేలెన్సీ కాన్ఫిగరేషన్ ఏంటి? జనరల్గా NS2 NP5. సో ఆప్షన్ ఈస్ NS2 NP5. థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. And next question, the most non-metallic element among the following is. సో ఇక్కడ బెరీలియం అనేది మనకు మెటల్, బోరాన్ నాన్ మెటల్, మెగ్నీషియం మెటల్, అల్యూమినియం అనేది మెటల్. సో ఆప్షన్ ఈస్ సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్. మనకు ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలియాలి. సో యురేనియం అటామిక్ నెంబర్ వచ్చేసి 92 తర్వాత ఉన్న అటామిక్ నెంబర్స్ 93 to 118 ఎలిమెంట్స్. ఆఫ్టర్ 92 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనము ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటాం. So they have higher atomic number than uranium. So option 1 is the correct answer. And next question, which of the following has the least density? So here is lithium. Second is the correct option. And next question, 32 question, ఏకా అల్యూమినియం అండ్ ఏకా సిలికాన్ ఆర్ నోన్ యాజ్. ఏకా అల్యూమినియం అంటే గ్యాలియం, ఏకా సిలికాన్ అంటే జెర్మేనియం. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 33 క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ అయాన్స్ అండ్ యాటమ్స్. సో అయాన్కి యాటమ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? రిలేటివ్ సైజ్, కాన్ఫిగరేషన్, ప్రెజెన్స్ ఆఫ్ ఛార్జ్, ఆల్ ఆఫ్ దిస్. సో అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ 34th క్వశ్చన్, ద లైటెస్ట్ మెటల్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈస్ లిథియం. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 35th question, which of the following exhibits variable oxidation states? So option 1 sodium, copper, magnesium, aluminum. So copper అనేది మనకు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఆప్షన్ 2 is the correct answer.
ఎందుకంటే ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనమాట. 36th question. The alkali metals have highest ionization energy, largest atomic radii, highest density, highest electronegativity. సో హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేవి 17th గ్రూప్కి ఎక్కువగా ఉంటాయి. హైయెస్ట్ డెన్సిటీ అనేది డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎక్కువగా ఉంటాయి. సో ఆల్కలీ మెటల్స్ మీన్స్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఆల్కలీ మెటల్స్ అనేవి లార్జెస్ట్ అటామిక్ ర్యాడీని కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And next question, the element with atomic number 26 atomic number gala atom enti? So direct question, answer is iron, option 3. Question 38, an example of metalloid elements in the periodic table is? So ikkada arsenic, silicon అనేవి మనకు మెటలాయిడ్స్ ఎలిమెంట్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 9th క్వశ్చన్, ఆల్ ద నాన్ మెటల్స్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఆర్ ప్లేస్డ్ అండర్. సో నాన్ మెటల్స్ అనేవి ఎక్కువగా ఏ బ్లాక్లో ఉన్నాయి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ ఈజ్ పి బ్లాక్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. Zinc and cadmium do not show variable valency like d block elements due to softness, completed d orbitals, 2 electrons in outermost orbit, low melting point. So option is 2, completed d orbitals. d orbitals అనేవి కంప్లీట్ గా ఫిల్ అయి ఉంటాయి. 11th క్వశ్చన్, which of the following transition metal ions has the lowest density? So copper, nickel, scandium, zinc. Scandium 3D series, scandium to zinc. సో దీని యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది, దీని యొక్క డెన్సిటీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకి డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లలో స్కాండియం ఈజ్ ద లోయెస్ట్ డెన్సిటీ ఎలిమెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 1b ఈజ్ కాల్డ్ యాజ్. 1b గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? కాపర్, సిల్వర్, ఐరన్. సో వీటినే మనము నోబుల్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. సో ఇవేంటివి? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ బికాస్ they release electrons from the following orbits. సో మనకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? n-1d అండ్ ns ఆర్బిట్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. సో ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అనేది లెఫ్ట్ టు రైట్ పీరియాడిక్ టేబుల్లో డిక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం మనకి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎలక్ట్రోపాజిటివిటీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రూప్, దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రూప్, బట్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ ఈస్ 2, xenon 6s1. And next question, transition elements shows variable valency, paramagnetism, catalytic properties, all of this.
So option 4 is the correct answer. And next question. The transition elements are more metallic than the representative elements because they have the electrons in d orbitals, electron pairs in d orbitals, availability of d orbitals for bonding, unpaired electrons in metallic orbitals. Option 3 is the correct answer. And next question 47. Which of the following statement is correct with respect to the property of elements with increasing in atomic number in carbon family? So carbon family 14th group lo atomic number increase అయ్యే కొద్దీ which of the following statement is correct with respect to the property? సో ఏం జరుగుతుందో చూద్దాం. దేర్ మెటాలిక్ క్యారెక్టర్ ఈస్ డిక్రీజెస్ అండ్ ద స్టెబిలిటీ ఆఫ్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ ఇంక్రీజెస్. దేర్ అయనైజేషన్ ఎనర్జీ ఈస్ ఇంక్రీజెస్. దేర్ అటామిక్ సైజ్ ఈస్ డిక్రీజెస్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టెబిలిటీ +2 అనేది ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ. ఓకే. 48 క్వశ్చన్. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పెల్లాడియం. సో మనకు పెల్లాడియం అనేది 4D ఎలిమెంట్. కానీ ఇక్కడ చూడండి ఆప్షన్స్ని బట్టి మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ F5, F3 అండ్ F2 F బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు ఇక్కడ. సో ఆప్షన్ ఈస్ 4, none of the above. 49 question. Which one of the following compounds is a peroxide? So peroxide అంటే O-1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉండాలి. సో ఇక్కడ O2, సో O-1/2, ఇక్కడ O-1, ఇక్కడ వచ్చేసి O-2 అండ్ నెక్స్ట్ వన్ O-3, సారీ O-2. సో ఇక్కడ పెరాక్సైడ్ అనేది ఏంటి? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ 50 క్వశ్చన్. An element whose IUPAC name is un-tri-IUM belongs to. So un-tri means 113. సో అటామిక్ నెంబర్ దేనికి సంబంధించింది? ఏ బ్లాక్కి సంబంధించింది? పి బ్లాక్. 13th గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్. సో ఆప్షన్ ఈస్ 2. థ్యాంక్ యూ స్టూడెంట్స్. 51 to 75 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.